కలరా వ్యాధి నివారణకు హిల్ కాల్ అనే పేరుతో వ్యాక్సిన్ తయారు చేసి కలరా వ్యాధి నివారణకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ నగరంలోని ఎంఎస్డి వెల్కమ్ ట్రస్ట్కు చెందిన హిల్ మ్యాన్ ల్యాబొరేటరీస్ లైసెన్సు ద్వారా ఈ టీకాను అభివృద్ధి చేసినట్లుగా భారత్ బయోటెక్ వెల్లడించింది. కలరా నివారణకు సంబంధించిన హిల్ కాల్ వ్యాక్సిన్కి సంబంధించి 3 దశ క్లినికల్ పరీక్షలను 3600 మంది మనుషులపై విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలుస్తుంది. హిల్ కాల్ టీకాను ఉత్పత్తి చేయుటకు హైదరాబాద్, భువనేశ్వర్ రాష్ట్రాలలో తయారీ కేంద్రాలను నెలకొల్పినట్లు భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. ఈ 2 తయారీ కేంద్రాలు ఏటా 20 కోట్ల వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తి చేయనున్నట్లుగా తెలిపిన చైర్మన్, ఈ వ్యాక్సిన్ తయారీకి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రపంచంలో నోటి ద్వారా తీసుకోగల వ్యాక్సిన్ మొట్టమొదటి కంపెనీగా భారత్ బయోటెక్ నిలిచిందని తెలిపిన చైర్మన్, ప్రపంచ దేశాలలో కలరా వ్యాధి నివారణకు 10 కోట్ల హిల్ క్యాల్ వ్యాక్సిన్ డోసులు డిమాండ్ ఉన్నట్లుగా సర్వే వివరాలు ద్వారా తెలుస్తుంది. కలరా వ్యాధితో ఏటా వేల సంఖ్యలో మరణాలు జరుగుతున్నాయని, కలరా కంట్రోల్ కావాలంటే మంచినీరు, పారిశుద్ధ్యంతోనే అది సాధ్యమని, ప్రకృతి విపత్తులతో కలరా విజృంభణ జోరుగా ఉంటున్నట్లుగా తెలుస్తుంది. పలు పరిశోధనల ద్వారా కలరా వ్యాధి ఈ విధంగా ప్రబలుతుందని, వీటిని కంట్రోల్ చేయడానికి వ్యాక్సిన్ అనేది నోటి ద్వారా తీసుకునే వ్యాక్సిన్ కొత్తగా మొదటిసారిగా భారత్ బయోటెక్ తయారు చేస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఈ వ్యాక్సిన్ వచ్చే ఏడాది లోపల అందరికీ అందుబాటులోకి రానున్నట్లుగా ఈ సమావేశంలో భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లాతో పాటు జాకోబ్, జూలియా కెంప్, జాన్ హోమ్గ్రెన్, వనత్ చటోపాధ్యాయతో పాటు విజయ్ రాఘవన్ ఉన్నారు.